హలో అండి. అందరూ ఐఫోన్ గురించి అడిగారు కదా. సో ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా, శాంసంగ్కి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. సో యాక్చువల్లీ మనది లాస్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ S22 అల్ట్రా అనమాట. అది ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా వీడియో తీసి డైరెక్ట్ పోస్ట్ చేసేవాళ్ళము. మన వీడియోస్, ఓల్డ్ వీడియోస్ చూసుకుంటే మీరు కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇక ఐఫోన్ విషయానికి వస్తే ఇది మనకు అలవాటు కావాలంటే కొంచెం టైమే పడుతుంది, ఎందుకంటే టోటల్గా డిఫరెంట్ ఉంటుంది అది ఇది. కానీ అండ్ ఈసారి మనకి కెమెరా కూడా డిఫరెంట్ ఇచ్చాడు. 16లో అయితే డిఫరెంట్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి మనకు ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ 4గా ఉంటుంది. అంటే ఏ సిరీస్ తీసుకున్నా అలాగే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఈసారి మనకి బ్యాటరీ టైం కూడా పెంచాడు అనమాట. అంటే బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉండేటివి కదా దీంట్లో, అది కూడా ఇంప్రూవ్ చేశారట. అండ్ కెమెరా బటన్ వచ్చేసి మనకు డౌన్లో ఇచ్చారు కింద. సో దీంతో మనము అంటే కెమెరాని ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ జూమ్ అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది, కొత్తగా ఉందన్నమాట. మనకి 16లోనే లాంచ్ చేశారు ఇది. అయితే ఇది మనకి 80,000 నుంచి స్టార్ట్ ఉందండి. 80 నుంచి, అంటే దీని జీబీ బట్టి మనకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. ప్లస్ వచ్చేసి మనకి 80లో ఉంది అండ్ ప్రో వచ్చేసి 130 నుంచి స్టార్ట్ ఉందనుకుంటా. సో అట్లా అనమాట. అండ్ మనకి నెట్ క్యాష్లో ఉంటుంది, ఫైనాన్స్గా కూడా తీసుకోవచ్చు, బైక్ అలా తీసుకున్నట్టుగా ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. అది ఈఎంఐ ప్రాసెస్ అంటే నాకు ముందు ఎంత కట్టాలి అది నాకు తెలీదు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారా, ఎక్స్చేంజ్ ఆఫర్లో అయితే మన పాత ఫోన్ కండిషన్ని బట్టి మనకి అమౌంట్ అనేది డిస్కౌంట్ చేస్తారనమాట. అది ఎలా ఉంది ఏంటి, మంచిగా ఉందా అండ్ ఆ బ్రాండ్ ఏంటి, ఇవన్నీ కూడా. మన శాంసంగ్ S22కి అయితే 40,000 ఇస్తామని చెప్పారు. అయితే కెమెరా కంపేర్ చేస్తే అయితే రెండు ఈక్వల్ ఉన్నాయి, రెండు బెటర్ ఉన్నాయి. కొన్ని అయితే నాకు శాంసంగ్లో అసలు ఎలాంటి ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు, అంత నీట్గా అనిపించింది. దీంట్లో జూమ్ క్వాలిటీ శాంసంగ్లో బెటర్ ఉంటుండే అన్ని ఫోన్ల కన్నా. కానీ శాంసంగ్ని మించి మనకి ఐఫోన్ 16లో ఉంది అనమాట జూమ్ క్వాలిటీ. 48 MP ఏదో ఇచ్చాడు, నాకు అంత క్లియర్ డీటెయిల్స్ తెలియదు, కానీ చాలా ఇంప్రూవ్ చేశాడు. జూమ్ క్వాలిటీ ఐఫోన్లో ఉండకపోయేది, ఇప్పుడైతే అసలు ఎంత బాగా వస్తుందో జూమ్ క్వాలిటీ. వీడియోస్ తీసే వాళ్ళకి, యూట్యూబర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ కుకింగ్ వీడియోస్ తీసే వాళ్ళకి ఐఫోన్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఏముంది అంటే సెల్ఫీస్ అంత బాగా రావు. సో అగ్రి అయ్యే వాళ్ళు కామెంట్ చేయండి, మీకు కూడా అలానే ఉంటుందా అని చెప్పేసి. అయితే రెండు కంపేర్ చేస్తే బాగుంది. కాకపోతే శాంసంగ్ వాడిన వాళ్ళు అంత తొందరగా శాంసంగ్ని విడిచిపెట్టరనమాట. ఓకే తీసుకున్నామన్నట్టు నాకు ఈజీగా వీడియోస్ తీసుకోవడం అయితే నాకు శాంసంగ్లోనే అవుతుంది. దీంట్లో అయితే ఇంకా చాలా కష్టమే అనిపిస్తుంది అనమాట. ఇది మనం ట్రైపాడ్కి పెట్టాలన్నా కానీ 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది కదా, అంత సెన్సిటివ్గా ఉంటుంది. అంటే దీని డిస్ప్లే పాడైతే 30,000 అంట. సో చూసి వాడుకోవాలన్నమాట. ఇక కెమెరా ఫిల్టర్స్కి వచ్చేసరికి నాకు 15 సిరీస్ వరకు కెమెరా ఫిల్టర్లు చాలా బాగుండేవేమో అనిపించింది. ఈసారి కొత్తగా ఇచ్చాడు, ఓన్లీ 4 ఫిల్టర్లు ఉన్నాయి. ఆ 4 కూడా అంత ఏం అనిపించలేదు, అంత సాటిస్ఫాక్షన్గా అయితే నాకు అనిపించలేదు. ఒకటి గోల్డ్లో ఒకటి అది కొంచెం బెటర్ అనిపించింది, మిగతా అన్నీ నార్మల్, మనకి ఏవో నార్మల్ ఫోన్లో ఉన్నట్టే అనిపించింది. గోల్డ్ ఒకటి కొంచెం బెటర్ అనిపించింది. ఇక వీడియో అయితే మనకి వీడియోలో ఫిల్టర్ ఆప్షన్ లేదు అసలు. ఆఫ్టర్ వీడియో మొత్తం తీసిన తర్వాత మనము మార్చుకోవచ్చు ఫిల్టర్లకి, కానీ క్లారిటీ అనేది అంత నీట్గా అప్పుడు మార్చినప్పుడు నీట్గా రాలేదు, నాకైతే రాలేదు. సో మనం ఒక బిర్యానీ వీడియో పెట్టాము, నేను దీంట్లోనే షూట్ చేశాను, మీరు క్లారిటీ చెక్ చేసుకోవచ్చు. మిగతా వీడియోస్ అన్నీ కూడా శాంసంగ్లోనే తీసినాయి, ఆ ఒక్క బిర్యానీ వీడియో మాత్రం నేను దీంట్లో తీశాను. సో నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను దీంట్లోనే తీస్తాను. అండ్ నార్మల్ బ్లాగ్స్ వచ్చేసి శాంసంగ్లో తీస్తాను. అంటే నాకు బ్లాగ్స్కి శాంసంగ్ బెటర్ అనిపించింది, కుకింగ్ వీడియోస్కి ఐఫోన్ బెటర్ అనిపించింది. అంటే ఇక దేని వర్త్ దానికే ఉంటుంది, దేని ఆప్షన్స్ దానికే ఉంటాయి. ఇందులో కొన్ని బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో కొన్ని బెటర్ ఆప్షన్స్ ఉంటాయి.
కాకపోతే ఏందంటే ఐఫోన్ దయ్యం పడితే అంత తొందరగా విడవదనమాట. కొనేదాకా అది సతాయిస్తూనే ఉంటది. సో, అట్లా అయిపోయింది నా పరిస్థితి కూడా. ఆ సామ్‌సంగ్ అంత మంచి ఫోన్ ఉన్నా గానీ ఏదో కొనాలి అని ఆశ. అంటే నాకు ఒక 4 ఇయర్స్ నుంచి ఉండే అనమాట కొనాలని. బట్ మంచి ఫోన్ ఉండగా ఎందుకులే అన్నట్టు ఊరుకున్నాను. ఫైనల్‌గా అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకంత వావ్ అన్నట్టయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే మనము ఇంతకుముందు వాడిన ఫోన్ గూడా బెటర్ ఫోనే గాబట్టి, సో, నేను ఎక్స్‌చేంజ్‌లో ఏం ఇవ్వదలుచుకోలేదు. ఆ ఫోన్‌ని నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.